తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన మలిదశ ఉద్యమంలో రేవంత్ రెడ్డి మామ, మాజీ కేంద్ర మంత్రి, దివంగత నేత సూదిని జైపాల్ రెడ్డిది కీలక పాత్ర అని పలువురు మంత్రులు కొనియాడారు. తెలంగాణ రావడంలో ఆయన కీలక పాత్ర పోషించారని మంత్రి కోమటిరెడ్డి గుర్తు చేశారు. జైపాల్ రెడ్డి 82వ జయంతి వేడుకలను మంగళవారం హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్డులోని పీవీఎన్ఆర్ మార్గ్ స్ఫూర్తి స్థల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులతో పాటు పలువురు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, పలువురు కాంగ్రెస్ నేతలు ఈ సందర్భంగా దివంగత నేతకు నివాళులర్పించారు. తెలంగాణ ఏర్పాటుకు నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఒప్పించడంలో జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పాటు ఖాయం ఎవరూ ఆత్మహత్యకు పాల్పడవద్దని ఉద్యమకారులకు ధైర్యం చెప్పేవారన్నారు. జైపాల్ రెడ్డి పేరుతో కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేస్తామని మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. జైపాల్ రెడ్డి కృషి ఫలితంగానే హైదరాబాద్ నగరానికి మెట్రో రైలు వచ్చిందని గుర్తు చేశారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సోనియాను ఒప్పించి రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేశారన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టే విషయంపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ తరం నాయకులు జైపాల్ రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి జూపల్లి అన్నారు. తెలంగాణ చరిత్రలో ఆయన పేరు నిలిచిపోయేలా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి పేరు పెడతామన్నారు. మొత్తానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు సీఎం రేవంత్ కు శుభవార్త అని ప్రచారం జరుగుతోంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి పేరు పెట్టాలనే మంత్రుల డిమాండ్కు సీఎం రేవంత్ సబ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారా లేదా అనేది ఆసక్తిగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.